హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఫస్ట్ పేజ్లో సీట్ రాకపోతే సెకండ్ పేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో మరి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, మనకి అది కూడా వెబ్సైట్లోనే క్యాస్ట్ వైజ్గా లిస్ట్ అయితే పెడతారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది. సో అవి చూసి అయితే మనం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చూసి మనం సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేయొచ్చండి, మనకు వచ్చే మార్క్స్ బట్టి. సో మరి అది ఆ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఇక్కడ వెబ్సైట్లోనే పెడతారండి లిస్టు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో ఇలా అయితే మనకి క్యాస్ట్ వైజ్గా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, అలాగే మరి క్యాప్ కేటగిరీ కానీ, అలాగే ఎన్సీసీ కేటగిరీ కానీ, ఇలా స్పెషల్ కేటగిరీలో మిగిలాయా లేదా, నెక్స్ట్ జనరల్ కేటగిరీలో క్యాస్ట్ వైజ్గా ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ మిగిలాయి, ఓపెన్లో ఎన్ని మిగిలాయి, అలాగే బీసీడీకి ఎన్ని మిగిలాయి, బీసీఏకి, ఇలా మనకి ఈడబ్ల్యూఎస్కి అన్నీ కూడా అయితే మనకి క్యాస్ట్ వైజ్గా వేకెన్సీ లిస్ట్ అనేది పంపిస్తారండి. అది కూడా వెబ్సైట్లోనే పంపిస్తారు. అది ఎప్పుడు మనకి వస్తుందంటే, కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది కదా, కంప్లీట్ అయిపోయిన ఒక 2-3 డేస్ తర్వాత అయితే మనకి లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతారు. అంటే మరి మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక ఎన్ని సీట్స్ మిగిలాయి, ఏ క్యాస్ట్కి మిగిలాయి అనేది తెలుస్తుందండి. అంతకు ముందు అయితే మనకు తెలియదు ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన ప్రతిరోజు కూడా నెక్స్ట్ డే అయితే మనకు న్యూస్ వస్తుంది, కానీ ఏ క్యాస్ట్లో మిగిలాయి అనేది మాత్రం వెబ్సైట్లోనే కౌన్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వస్తుంది. సో ఇలా మనం వేకెన్సీ చూసుకొని మనకి సీట్ వస్తుందా లేదనేది ఫస్ట్ పేజ్లో వచ్చిన మార్క్స్ బట్టి, వాళ్ళకి లాస్ట్ మార్క్స్ ఎక్కడితో కట్ అయ్యాయో ఆ కట్ ఆఫ్ కూడా ఇస్తారు కదా, కట్ ఆఫ్ ఇచ్చిన తర్వాత ఇలా వేకెన్సీ కూడా మనకు పెడతారు. దాన్ని బట్టి మీకు సెకండ్ పేజ్లో వస్తుందా రాదనేది కూడా ఐడియా వచ్చేస్తుంది. సో మరి ఇలా అయితే ఉంటుంది. ఇవి చూసుకొనే మనం వెయిట్ చేయొచ్చు. మన క్యాస్ట్లో సీట్స్ లేకపోతే అన్నీ కూడా ఫిల్ అయిపోతే ఇంకా మనం వెయిట్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే ఓపెన్లో ఉంటేనే వస్తుంది, క్యాస్ట్ వైజ్గా రాదు కాబట్టి. ఓపెన్లో కూడా అన్నీ ఫిల్ అయిపోతే ఇంకా మరి మిగతా క్యాస్ట్ వాళ్ళు ఏ క్యాస్ట్కి అయితే లేవో వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు. ఏ క్యాస్ట్కి అయితే వేకెన్సీ ఉన్నాయో వాళ్ళు మాత్రమే వెయిట్ చేయొచ్చు. ఓపెన్లో ఉంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు. అది కూడా మార్క్స్ ఎక్కువగా ఉంటే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ మార్క్స్ తర్వాత ఉన్న వాళ్ళు అయితే వెయిట్ చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్